సాటర్డే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. నార్మల్‌గా సాటర్డే ఎపిసోడు, వీకెండ్ ఎపిసోడు అంటే తనూజ గారి నెగెటివ్ ప్రోమో తోటి డే స్టార్ట్ అయ్యిద్ది బిగ్ బాస్ టీమ్‌కి. లేకుంటే వాళ్ళకి నవ్వనాడులు స్తంభించిపోతాయి వాళ్ళకి. అలాంటిది ఈరోజు అదే జరగబోతుందా? లేకుంటే ఫర్ ఎ చేంజ్ ట్విస్ట్ ఏదైనా జరిగి ఇంకోటేదైనా జరగబోతుందా? అనేది మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే కళ్యాణ్‌కి నెగెటివ్ ప్రోమో పడే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. అది నెగెటివ్ ప్రోమో అంటే ఆ తలుపుని తట్టడం అనేది, ఏదైతే కొట్టడము, డోర్‌ని తోయటం అనేది అయితే ఉందో అది కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే డెఫినెట్‌లీ. ఎందుకంటే ఇప్పటికే 2, 3 సార్లు తను చైర్‌ని కొట్టడం గానీ, ఆ ప్రాపర్టీని దొయ్యడం గానీ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ తలుపుని కొంచెం కొట్టేది ఆల్మోస్ట్ లీక్ నిజమే. మేబీ ఆ ప్రోమో కట్ గానీ ఏయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్పాన్సర్ టాస్క్‌లో ఫస్ట్ ప్రోమో నిజంగా బిగ్ బాస్ టీము స్పాన్సర్స్ టాస్క్‌ది ఆ ప్రోమో చేయాలి అనుకుంటే మాత్రం ఆ స్పాన్సర్స్ టాస్క్‌లో 99% అక్కడ ఏమీ జరగలేదు. ఆ స్పాన్సర్ టాస్క్ అనేది చాలా కూల్‌గా జరిగింది అని తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రోమో ఇంటెన్స్ మోడ్‌లో ఉండాలి. ఆ లాస్ట్ మూమెంట్‌లో అనుకున్నప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ వర్సెస్ తనూజ ఏదైతే ఉందో ఆ డోర్ కొట్టేది, వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఆర్గ్యుమెంట్ ప్లస్ ఆ ప్రోమోలో ఆ స్పాన్సర్ టాస్క్ 2 కలిపి వేసినా కూడా ప్రోమోకి మైలేజ్ వచ్చింది. ఎందుకంటే తనూజ వర్సెస్ కళ్యాణ్ ఇప్పటివరకు చూడలేదు. వీకెండ్ ఎపిసోడ్‌లో ఈ వారం పెద్దగా కూడా తిట్టడానికి కానీ, తనూజ గారిని బిగ్ బాస్ టీమ్ నెగిటివ్ చేయడానికి కానీ ఎక్కడ కనపడదు కాబట్టి స్కోపు. ఆ ప్రోమో కొంచెం క్యూరియాసిటీని కలిగిస్తుంది కాబట్టి మేబీ ఆ ప్రోమోని కానీ వెయ్యేసేదానికి ఛాన్స్ ఉన్నాయి. అండ్ చాలామంది పాపం కళ్యాణ్‌ని ముద్దు బిడ్డ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ప్రోమో వేస్తే ఫస్ట్ అండ్ లాస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, తనూజకి కానీ కళ్యాణ్‌కి కానీ. ఎవరిని మీరు గెలిపించుకోవాలంటే వాళ్ళని గెలిపించుకోండి అని చెప్పినట్టు కూడా అవుతుంది. 99% ఆ ప్రోమో పడడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. ఆ ప్రోమో వేయొచ్చు. దాని తర్వాత నాకు సార్ హౌస్లోకి మా హౌస్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాకు తెలిసి డెఫినెట్లీ తనూజ గారిని బీభత్సంగా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే టాస్క్ గెలిచింది, టీటీఎఫ్ గెలిచింది. సెకండ్ ఫైనలిస్ట్ అవ్వబోయిన అమ్మాయి ఆబ్వియస్లీ బిగ్ బాస్ మామ పెట్టిన మెలిక ఏదైతే ఉందో ఇది అన్ఫెయిర్ బిగ్ బాస్ అనే ట్యాగ్కి న్యాయం చేస్తూ ఆ డబ్బులతోటి కొనుక్కోమని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వద్దు, నేను ఆడియన్స్ ఓట్ ద్వారానే వెళ్తాను అని తను చెప్పింది కాబట్టి మేబీ దాన్ని ప్రైజ్ చేయొచ్చు. ఆ అమ్మాయి వరుసగా అన్ని టాస్క్లు ఆడుకుంటూ వచ్చింది. ఒక్క టాస్క్ కూడా డ్రాప్ అవ్వకుండా ఆడుకుంటూ వచ్చిన అమ్మాయి లాస్ట్ టాస్క్ వరకు గెలిచింది అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ప్రైజ్ చేయొచ్చు. ఎందుకంటే మైక్రోస్కోప్ వెతికినా కూడా కనపడిన తప్పులు మేబీ నాకు సార్ స్కోప్ తీసుకొని ఏమన్నా ఇంకేదైనా స్కోప్ తీసుకొని మేబీ అడగాలేమో తప్పితే, లేకుంటే దీనిని ఏమన్నా కొంచెం కన్ఫ్యూజన్ చేసి తనూజ గారు నువ్వు ఎలా చేస్తావు, ఆ మాత్రం నీకు ఇమ్యూనిటీ వద్దనుకున్నప్పుడు అప్పుడే ఆగిపోవచ్చు కదా, మిగిలిన వాళ్ళు వెళ్తారు కదా అని. అంటే నార్మల్గా తనూజ హేటర్స్ ఎవరైతే మాట్లాడతారో నాగ్ సార్ కానీ బిగ్ బాస్ టీమ్ కూడా వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద హేటర్సే కాబట్టి లాస్ట్ 3-4 వీక్స్ నుంచి కనిపిస్తుంది కదా మనకి. లాస్ట్ వీక్ అయితే క్లియర్గా తెలిసింది కదా బిగ్ బాస్ టీమ్ ఎంత హేట్ చేస్తుంది ఆ అమ్మాయిని అనేది. మేబీ ఇంకొకసారి హేట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే 19% లేకపోవచ్చు. బట్ లేదు ఇంక అడుగుతాము అంటే మాత్రం మేబీ ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఆ అమ్మాయిని ఉంటాయి. దాని తర్వాత ఇమాన్యుయల్ని అప్రిషియేట్ చేయడానికి బీభత్సమైన స్కోపు, ఛాన్స్ ఇచ్చాడు ఇమాన్యుయల్. ఎందుకంటే గేమ్స్ అన్నీ ఆడుకుంటూ వచ్చాడు. కాల్ బాగాలేకపోయినా బెలూన్ టాస్క్ గెలిచాడు. ఈ కాల్ బాగాలేదు, కొంచెం ఇబ్బంది పడ్డాడు. అండ్ దట్టు తనూజకి ఆ తలకు తగలడం వల్ల ఇంకొంచెం గిల్ట్ ఫీల్ అయ్యాడు. దాంతో గేమ్ పోయింది, బాధపడ్డాడు. ఛాంపియన్ అనే వ్యక్తి ఏడవకూడదు, బాధపడకూడదు అని చెప్పి మనోడు నాకు సార్ కొంచెం గట్టిగా ఓదార్చొచ్చు. నువ్వు గట్టిగా అది ఇది ధూమ్ ధామ్ డుస్క్ అని చెప్పి మేబీ ఏమైనా సేవ్ చెయ్యొచ్చు. లేకుంటే గట్టిగా పొగడొచ్చు ఇమాన్యుయల్ని. అండ్ ఇమాన్యుయల్ అన్ని పొగడతలకి అర్హుడే మాత్రమే. అండ్ సంజన గారిది ఇమాన్యుల్ది చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి దాన్ని ఏమన్నా క్లియర్ చేయొచ్చేమో. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే రోజు హౌస్లో వాళ్ళు మాట్లాడుకున్నారు అని చెప్పి మాత్రమే తెలిసింది. అది ఎలా మాట్లాడుకున్నారు ఏంటి అనేది మనకి ఫ్రైడే రోజు ఎపిసోడ్లో ఏమన్నా చూపిస్తారేమో మా టీవీలో. అలాగని చూపించకపోతే నాకు సార్ కొద్దిగా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఆ డిస్టర్బెన్స్ ఉంటే ఆ డిస్టర్బెన్స్ని క్లియర్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి.
అది. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారిని కూడా గట్టిగానే పొగుడుతారు. ఎందుకంటే ఆమెను ఫస్ట్ రోజు నుంచి ఆమెను టార్గెట్ చేసుకుంటూ, ఆమెను గేమ్స్‌లోంచి తీసేసుకుంటూ వచ్చినా గానీ, సో లాస్ట్ వరకు ఆమె వచ్చింది, నిలబడింది. ఆమె ప్రయత్నం ఆమె చేసింది. ఆమె ఎఫర్ట్ ఆమె పెట్టింది. స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో చాలా గట్టిగానే ఆడింది. ఇమాన్యుయల్ వర్సెస్ సంజన గారు, ఇమాన్యుయల్ వర్సెస్ తనూజ చాలా క్లియర్‌గా కనిపించింది ఆ గేము. డెఫినెట్‌లీ ఆ తనూజ గారు గానీ, సంజన గారు గానీ ఆ గేమ్‌లో ఇమాన్యుయల్‌ని ఆపడం కోసం వాళ్ళు పెట్టిన ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రయత్నానికి వాళ్ళు ఖచ్చితంగా అర్హులే. సో, కాబట్టి మేబీ నాగ్ సార్ దాన్ని కూడా అప్రిషియేట్ చేయొచ్చు ఆ పాయింట్‌లో. సంజన గారిని ఇంకొంచెం గట్టిగానే అప్రిషియేట్ చేయొచ్చు. సో, నువ్వు అన్నీ నెట్టుకుంటూ, తీసుకుంటూ వచ్చావు. ఇన్ని సార్లు నేను గేమ్‌లోంచి తీసేసిన అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు. ఆ తరువాత సో, మనందరికీ తెలిసిన విషయమే డెఫినెట్‌లీ ఆ 50,00,000 మనీ ప్రైజ్ ఏదైతే ఉందో, ఆ ఎంప్టీ బ్రీఫ్ కేస్ ఏదైతే వస్తదో ఆడ పెడతారు తీసుకొచ్చి. ఆబ్వియస్‌లీ ఇప్పుడు పైకి లేచి ఒక్కొక్కళ్ళు మీరు గెలిస్తే మీరేం చేయాలనుకుంటున్నారు? మీరు గెలిస్తే మీరేం చేయాలనుకుంటున్నారు? అనేది ప్రతి ఒక్కళ్ళని అడుగుతారు నాగ్ సారు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఈ ఒపీనియన్స్ చెప్పేటప్పుడు నీతిగా, నిజాయితీగా వాళ్ళ కోసం, వాళ్ళ అమ్మానాన్నల కోసం, ఇంకేదైనా వాళ్ళ కోసం సెల్ఫిష్‌గా మాత్రమే చెప్తే అది ఖచ్చితంగా మనం దాన్ని ఓకే చేయొచ్చు. కానీ లేదు నేను సమాజానికి అది చేస్తాను, ఇది చేస్తాను, మొక్కలు నాటిస్తాను, రోడ్లేపిస్తాను, ఇంకా అది చేస్తాను, పొలాలిస్తాను, పంటలిస్తాను, ఇంగ బిల్డింగులు కట్టిస్తాను, బొలారాలు కొనిస్తాను. ఇట్లాంటివి ఏమన్నా చెప్తే మాత్రం అది డెఫినెట్‌లీ ఆర్టిఫిషియల్ అయితది. ఆడియన్స్ ఓట్ల కోసం మాత్రమే అదేదో జిమ్మిక్ చేసినట్టే కనిపిస్తది తప్పితే దాంట్లో ఒక జెన్యూనిటీ ఉండదు. ఆ జెన్యూనిటీ పోవడానికి కూడా కారణం ఎవరనేది మనకి తెలిసిన విషయమే. సో, దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ దాని గురించి మళ్ళీ మాట్లాడట్లేదు నేను. అది గతం కాబట్టి. సో, ఇలా మాట్లాడేదానికి ఛాన్స్ ఉంది. సో, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు డెఫినెట్‌లీ. ఇంకా డెమోన్ పవను గానీ, ఇమాన్యుయల్ గానీ మోస్ట్‌లీ వాళ్ళు ఇల్లులు కడతారు. వాళ్ళు కొంచెం ఆ ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఇమాన్యుయల్ అయినా ఓకే కానీ డెమోన్ సో, కొంచెం ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ బాగుండదు కాబట్టి. సో, కళ్యాణ్ కూడా కొంచెం ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం తను కూడా అంత అప్‌లిఫ్ట్ లేరు కాబట్టి. సో, ఇది ఒక అప్‌లిఫ్ట్‌మెంట్ కింద వాళ్ళకి ఉంటది కాబట్టి వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఏం చెప్తారనేది చెప్తారు. సో, తనూజ గారు కూడా మోస్ట్‌లీ ఏమన్నా ఇల్లు కొంటారు. చెప్తారు. లేకపోతే మా మమ్మీ చేతిలో పెడతారు. లేదా మా డ్యాడీకి ఇస్తాను. కైండ్ ఆఫ్. బర్నీ గారైతే తీసుకెళ్ళి డెఫినెట్‌లీ మా పాపకి ఇస్తానని చెప్తారు. లేదా మా గురువు గారి దగ్గరికెళ్ళి పెడతానని చెప్తారు. ఒక మంచిది ఏదైనా కడతాను. సో, ఇంకేదైనా పాలిటిక్స్‌లోకి వెళ్ళడానికి ఆయనకేమన్నా ఆశ ఉంటే మేబీ ఆయనకు ఒక్కడికి అర్హుడు ఇలాంటివి చెప్పడానికి. లేదు అంటే లైట్. సో, సుమన్ శెట్టి అని కూడా చెప్తారు. మా పిల్లలకి పనికొస్తది. మా ఇంట్లో వాళ్ళ కోసం యూజ్ చేస్తానని సుమన్ చెప్తారు. ఏదో కొద్దిపాటి దాన ధర్మాలు కూడా చేస్తానని అందరూ చెప్తారు ఈ విషయం డెఫినెట్‌లీ. బట్ వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సంజన గారు కూడా డెఫినెట్‌లీ వాళ్ళ కోసమే చెప్పుకుంటారు సంజన గారు ఖచ్చితంగా. మరి ఎంత ఇంట్రెస్టింగ్‌గా చెప్తారు, ఎంత కన్విన్సింగ్‌గా చెప్తారు అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో, వీకెండ్‌లో ఎవరైనా సేవ్ అవ్వవచ్చా అంటే సో, సింగిల్ ఎలిమినేషనే ఉండబోతుంది అని చెప్పి 99% తెలుస్తా ఉంది. టాప్ 6కే వెళ్ళబోతున్నారని. సో, మోస్ట్‌లీ హౌస్ లోపల ఈ రోజు ఎవరిని ఎలిమినేట్ చేయకపోవచ్చు. మేబీ సేవ్ చేయొచ్చు, సేవ్ చేయకపోవచ్చు కూడా. బట్ ఎలిమినేట్ అయితే ఎవరిని చేయకపోవచ్చు అనేది తెలుస్తా ఉంది. ఇది అంతా ఎర్లీ ట్రెండ్స్. ఓకేనా. ఇంకా ఈ గట్టిగా ఏమన్నా మాట్లాడుకోవాలి అంటే సో, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ సో, వీళ్ళందరూ కూర్చొని ఏదైతే మాట్లాడుకున్నారో గ్రూప్ గేమ్ ఆడి సంజన గారిని కానీ, బర్నీ గారిని కానీ వీళ్ళెవ్వరు రాకూడదు అన్న దాని గురించి ఏమన్నా గట్టిగా మాట్లాడొచ్చు. అది మాట్లాడడానికి కూడా పెద్ద ఛాన్స్ ఏం లేదనమాట. బట్ ఇక హైలైట్ ఏంటంటే కళ్యాణ్ ప్రోమో. సో, కళ్యాణ్‌ది ఆ ప్రోమో వేస్తారా? వేయరా? వేయకపోతే మాత్రం ఈరోజు ఎపిసోడ్‌లో అసలు కళ్యాణ్‌ని చాలా నెగెటివ్ చేస్తారు. డెఫినెట్‌లీ. ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకంటే ఇది ఆల్రెడీ లీక్ తెలిసింది. అది అందరూ చెప్పారు. కళ్యాణ్ అంటే లైక్ తనూజ హేటర్స్ ఎవరైతే ఉంటారో తనూజని రోజు నిత్యం ఆ అమ్మాయిని ఇంచ్ బై ఇంచ్ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఆ అమ్మాయిని నెగిటివ్గా చూపించే చాలామంది ఆ ట్రోల్ పేజెస్ అవ్వచ్చు, రివ్యూయర్స్ ఛానల్స్ అవ్వచ్చు. వాళ్ళ దాంట్లో కూడా కళ్యాణ్ ఇలా కొట్టాడు, ఇలా తన్నాడు డోర్ని, ఇలా తనూజ వర్సెస్ కళ్యాణ్ జరిగింది, చిన్నపాటి డిస్కషన్ జరిగింది, ఆర్గ్యుమెంట్ జరిగింది, కళ్యాణ్ కొంచెం ఫీల్ అయ్యాడు, కొంచెం హర్ట్ అయ్యాడు అని చెప్పి తెలుస్తుంది. సో, ఇంతమంది చెప్పారు అంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉండొచ్చు. లేకుంటే వేరే వాళ్ళు చెప్పరు కదా. సో, అలా చెప్పినప్పుడు ఖచ్చితంగా అది వేయకపోతే సో, ఎవరైతే కొంచెం న్యూట్రల్‌గా ఉంటారో లేకుంటే ఎవరైతే కళ్యాణ్‌కి నెగిటివ్‌గా చెప్పాలి అని అనుకుంటారో డెఫినెట్‌లీ వాళ్ళు క్వెషన్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకు ఎయ్యరు బిగ్ బాస్? అప్పుడు ఎయలేదు, ఇప్పుడు ఎయలేదు, బూతులు చెప్పలేదు, అది చెప్పలేదు, గట్టిగా అడగలేదు, ముద్దు బిడ్డ అని. ఈ వీకెండ్ ఆ అబ్బాయికి అలాంటి నెగిటివిటీ అవసరం లేదు. ఎందుకంటే ఫ్రెష్‌గా ఓటింగ్‌లోకి అడుగు పెట్టే అబ్బాయి కాబట్టి. సో, అది ఏసేసారనుకోండి
ప్రాబ్లమే ఉండదు. ఒక చిన్నపాటి డిస్కషన్ పెడతారేమో నాగ్ సారు, దాని గురించి అడిగితే పని అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఇలా చేయకపోతే మాత్రం అది కళ్యాణ్‌కి చాలా డ్యామేజ్ చేసినట్టే అవుతుంది లాస్ట్ వీక్‌లో. ఎందుకంటే ఈ తనూజ మీదకు ఉండే ఏవైతే ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ అవ్వచ్చు, ఆ అమ్మాయి మీదకు ఉండే చిన్నపాటి నెగటివిటీ అవ్వచ్చు, ఈ సపోర్ట్ రిలేటెడ్ కూడా క్లారిటీ వచ్చేసింది. చాలామందికి కూడా సపోర్ట్ అమ్మాయికి ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనేది ఈ గేమ్స్ దయ వల్ల క్లారిటీ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ అండ్ బిగ్ బాస్ ఆ అమ్మాయిని కావాలని ఓన్ చేసుకొని నెగిటివ్ చేశారు అన్నది కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సో కాబట్టి ఇది కొంచెం ఆ కళ్యాణ్‌కి ఆ ఒక్క క్లిప్ గాని ఏస్తే మాత్రం అది పెద్ద క్లిప్ కూడా కాదు. ఆ క్లిప్ ఏసేస్తే పని అయిపోద్దని నాకు అనిపిస్తా ఉందనమాట. సో మీకేమనిపిస్తుందని కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ జై హింద్.